ఇవాళ చాలా చూసాం. లాస్ట్ 5 సంవత్సరాలు అంతా అస్తవ్యస్తం చేశారు. అది మీ అందరికీ తెలుసు, నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం కూడా లేదు. మళ్ళీ అవన్నీ కూడా కరెక్ట్ చేసుకున్నాం. దానివల్ల రాష్ట్ర ప్రజలు కూడా హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే మొన్న సంక్రాంతి టైంలో చూసాం, మొత్తం పక్క రాష్ట్రం నుంచి కూడా వచ్చి ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో సంక్రాంతి పండుగ చాలా అద్భుతంగా చేస్తున్నారు. మనకు కూడా బాగా ఇన్కమ్ కూడా పెరిగిందని ఇప్పుడే కమిషనర్ గారు కూడా చెప్తాను. ఇది చాలా సమర్థవంతంగా మీరు చేస్తున్నటువంటి పని. అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారు ఆశించినట్టుగా ఏదైతే మనకి పక్క రాష్ట్రాల నుంచి వచ్చే నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ కానీ, అదేవిధంగా మరి ఇప్పుడు నవోదయం ప్రోగ్రాం, ఎందుకంటే 2014-19 కూడా ఒక 2.5 years 3 years నేను కూడా ఎక్సైజ్ మినిస్టర్ ఆ రోజు పనిచేశాను. మీనా గారు కూడా ఆ రోజున అప్పుడు ఉండడం జరిగింది. నవోదయం అప్పుడే స్టార్ట్ చేసుకున్నాం. ఇవాళ దీని మీద చాలా స్ట్రిక్ట్గా మనం చేయటం వల్ల 100% నవోదయంలో మనం ఏదైతే ఇల్సిట్ లిక్కర్ని ఆపగలుగుతున్నాం, దీన్ని కంటిన్యూ చేయాల్సినటువంటి అవసరం ఉంది. దానివల్ల ప్రజల ఆరోగ్యం పోతా ఉంది, అలాగే ప్రభుత్వానికి రావాల్సినటువంటి ఆదాయం పోతా ఉంది. గతంలో మరి ఎన్ని రకాలైనటువంటి హాస్పిటల్స్లో మేము చూసాం, చిన్న వయసులోనే వితంతువులుగా మారిపోయారు ఆడబిడ్డలందరూ కూడా. అవన్నీ చూస్తే చాలా బాధ అనిపించింది. అదే కాకుండా జంగారెడ్డి గూడి వెళ్ళాం, సీఎం గారు మేము అందరం కలిసి వెళ్ళడం కూడా జరిగింది. ఎందుకు మీరు ఇలాంటిది చేశారంటే సరైనటువంటి రేట్లు, ఎక్కువ రేట్లు పెంచేస్తారా అని చెప్పి ఆ రోజు వాళ్ళు చెప్పడం కూడా జరిగింది. కొద్దిగా ఇవన్నీ కూడా మనం చాలా జాగ్రత్తగా ఉంటాం. చాలా సెన్సిటివ్ డిపార్ట్మెంట్ కూడా చాలా జాగ్రత్తగా మనం అప్రమత్తంగా లేకపోతే, మొన్న చూసాం కదా మొలకల చెరువులో ఏం చేశారో చూసాం, అలాగే ఇక్కడ ఇబ్రహీంపట్నంలో ఏం చేశారో చూసాం. నిజంగా ఆ రోజున మనకి ఆ యాప్ తీసుకురావడం వల్ల, సురక్ష యాప్ తీసుకురావడం వల్ల మళ్ళీ మనం సేఫ్గా మాట్లాడాం. ఎందుకంటే వాళ్ళు మాట్లాడిన మాటలు ప్రతి 4 బాటిల్లో 1 బాటిల్ మరి అక్రమ మద్యం ఉందని చెప్పారు. కానీ ఆ రోజున మరి సెక్రటరీ గారు కానీ కమిషనర్ గారు కానీ ఆ యాప్ తీసుకురావడం వల్ల మళ్ళీ మన డిపార్ట్మెంట్ మీద ఒక నమ్మకం ప్రజలకు కల్పించామంటే దానికి మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తున్నారు. ఇవాళ మనం అందుకనే చాలా జాగ్రత్తగా లేకపోతే మనం ఇబ్బంది పెడతాం. డెఫినెట్గా మీకు ఉన్నటువంటి ఇప్పుడు చెప్పారు ప్రమోషన్స్ కానీ ఇవన్నీ కూడా ఒక్కొక్కటి ఫేజ్ వైజ్ చేసుకుంటూ వస్తున్నాం. డెఫినెట్గా మీరు అడిగే దాంట్లో నీతిగా నిజాయితీ ఉందండి చేయడానికి ఈ ప్రభుత్వం ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటుందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాం.